ముందు చాలా సీజన్లలో ఎవరెవరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వంగానే నాగార్జున గారికి చెప్పేశారు. ఎందుకనంటే లాస్ట్ టైము షణ్ముఖ్ కానివ్వండి, దీప్తి సునైనా షణ్ముఖ్ లవ్ స్టోరీ కూడా అలానే బయటకు వచ్చింది. అట్లానే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్స్ గురించి బయట పెట్టాల్సిందే. అటువంటి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన మన సోనియా మాత్రం చాలా తెలివిగా ఇన్ని రోజులు తను ఒక రిలేషన్షిప్లో ఉందనే విషయాన్ని బయటికి రానికుండా చూసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆడపులిగా ప్రకటించుకొని ఒక్కొక్కరిని వేటాడేస్తుంది మన సోనియా ఆకుల. బయట కూడా డేర్ అండ్ డాషింగ్ అని చెప్పచ్చు. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుందంట సోనియా ఆకుల. అయితే ఈమె తర్వాతే ఎవరైనా సరే అట్లా మాట్లాడే విధానంలో అని చెప్పి ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, సోనియాకి తెలిసిన వాళ్ళే కానివ్వండి చెప్తున్నారు. అండ్ అలానే బిగ్ బాస్ హౌస్లో తనపై కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్న నిఖిల్, పృథ్వీలకు తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చిన్న హింట్ ఇచ్చి చెప్పేసింది మన సోనియా. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. గుండె ఆగినంత పని అయిపోయింది. కాకపోతే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే సోనియా ఇన్ని రోజులు పృథ్వీతో కానివ్వండి, నిఖిల్తో కానివ్వండి పులిహోర కలిపింది. కానీ ఒక్కసారిగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు చెప్పిందో ముందు ముందు తెలుసుకుందాం. లవర్ మ్యాటర్ దాయటం కంటే బయట పెడితేనే బాగుంటుందనిపించింది అనుకుంటా. ఇక ఓపెన్గా తన బాయ్ ఫ్రెండ్ పేరు యశ్వీర్ అని రివీల్ చేసింది మన ముద్దుగుమ్మ. తన బ్యాడ్జీపై కూడా వైఎస్ అని 2 అక్షరాలు రాసుకొని అప్పుడప్పుడు చూసుకొని మురిసిపోతుంది. ఈ వ్యవహారం గురించి హోస్ట్ నాగార్జున గారికి తెలిసాక అసలు ఇంకా మన నాగార్జున గారు ఎందుకు కామ్గా ఉంటారు చెప్పండి. ఈ వ్యవహారం గురించి అమ్మని వెంటనే నాగార్జున గారు అడిగేశారు. అమ్మ, యశ్వీర్ కోసం ఒక పాట పాడమ్మా అని అనగానే అసలు సోనియా యశ్వీర్ అనే అతనితో రిలేషన్షిప్లో లేకపోతే ఎవరు సార్ అని అడగాల్సింది పోయి వెంటనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ని పాడి తన లవర్కు డెడికేట్ చేసింది. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్గా సోనియా ఫీల్ అవుతూనే ఉంది. మరోపక్క పృథ్వీ నిఖిల్తో చాలా క్లోజ్గా ఉండడాన్ని యశ్వీర్ ఎలా తీసుకుంటాడో అనే విషయం మీద కూడా ఇప్పుడు సోనియా హౌస్లో ఉండి కూడా టెన్షన్ పడుతుందని క్లియర్గా అర్థమవుతుంది. జనాలకు ఎలా అర్థమవుతుందో తెలియదు కానీ తను రిలేషన్షిప్లో ఉన్న తన లవర్ మాత్రం తన్ను ఎలాంటి అపార్థం చేసుకోకూడదని తను కోరుకుంటుంది. అలానే బిగ్ బాస్ హౌస్లో ఉన్న సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీతో ఉన్న విధానాన్ని మీరెలా అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.